బిగ్ బాస్ నువ్వు ఎవరికీ కనిపించవని ఇన్నాళ్ళు అనుకున్నాను, కానీ నీకు అసలు ఏది కనిపించదని ఈ రోజే అర్థమైంది. పృథ్వీ అంతలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంటే గేమ్ని పాస్ ఇవ్వాలని నీకు అనిపించలేదా? ప్రేరణ, నోరు యాటిట్యూడ్ అదుపులో పెట్టుకో, లేకపోతే ఈ వీక్ కష్టమే. సోనియా, బిహేవియర్ కొంచెం మార్చుకుంటే మంచిది, ఎందుకంటే చాలా కెమెరాస్ ఉన్నాయి, అన్ని అబ్జర్వ్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇవాల్టి ఎపిసోడ్లో చూసేద్దాం. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ పీపుల్ పల్స్ విత్ ప్రసూన, బిగ్ బాస్ రివ్యూస్ కా అడ్డా. ఇవాళ ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయిందంటే, నిన్నటి బలూన్ టాస్క్ నే కంటిన్యూ చేస్తూ దాని మీద డిస్కషన్స్ చేస్తూ కంటెస్టెంట్స్ ఎగ్జైట్ అవుతూ అరుచుకుంటూ సాగించారు ఇవాళ స్టార్టింగ్ ఎపిసోడ్ అంతా కూడా. యష్మి గారు అయితే ఎందుకు అంత ఎగ్జైట్ అయ్యి అరిచి 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 అరుస్తానే ఉంది. నిఖిల్ గారు చెప్తున్నారు ఆగు 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 అన్నా కూడా అసలు ఆగట్లేదు. మణికంఠ, నిఖిల్ పాయింట్స్ మాట్లాడుకుంటున్నారు, కానీ ఆవిడైతే మాత్రం విపరీతంగా అరిచేసింది. అది బిగ్ బాస్ హౌస్ కాకుండా ఇంకా వేరే చోట ఏదైనా అయ్యుండి ఆ ప్లేస్లో వేరే ఎవరైనా ఉంటే మాత్రం యష్మి పరిస్థితి ఏంటో అని అయితే మాత్రం నాకు అనిపించింది. ఇలా అయితే మాత్రం యష్మి నెక్స్ట్ బిగ్ బాస్ బయట మీకు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదండి. కొంచెం ఒదిగి ఉంటే మంచిది. నెక్స్ట్ ఇదంతా కూడా సోనియా సంచాలకుగా తప్పు చేసిందని అందరూ కొట్టుకుంటే మాత్రం నిమ్మకి నీరెత్తినట్టు ఒక బండరాయి కూర్చున్నారు సోనియా గారు. సోనియా గారు, మీకు మాట్లాడాలని అనిపించలేదా అండి? అంత చల్లం లేకుండా అలా ఎలా ఉన్నారండి? మీరు అంత ఇర్రెస్పాన్సిబులా? లీడర్షిప్ క్వాలిటీస్ లేవా? మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోలేదా? మీ గురించి నిఖిల్ మాట్లాడాలా లేక వేరే వాళ్ళు మాట్లాడాలా? మినిమం సెన్స్ లేదా అండి మీకు? అలా ఎలా కూర్చుంటారండి? అసలు గేమ్ తీరు మార్చుకోండి. పనికిరాని విషయాల గురించి మాత్రం ఎగబడి మాట్లాడేస్తూ ఉంటారు, పనికొచ్చే విషయాల దగ్గర మాత్రం నోరు పెగలదు మీకు. ఏంటో మీ తీరు. నెక్స్ట్ ఈ డిస్కషన్ అంతా అయిపోయాక కాంతారా టీం వాళ్ళకి వాళ్ళ చీఫ్ చెప్పాడు, కుకింగ్ చెయ్యొద్దు, ఎవరి పనులు వాళ్ళే చేసుకోండి అని అయితే మాత్రం కాంతారా చీఫ్ అయిన అభయ్ వాళ్ళకి చెప్పేశారు. సో అదే కదా, మా పని మేము చేసుకుంటాం, మా వర్క్ మేము చేసుకుంటాం, మిగతా వాళ్ళు ఏది చెయ్యొద్దు అన్న దృష్టిలో ఉన్నారు ప్రేరణ గారు. ఇంతలో విష్ణుప్రియ గారు, నాకు ఆకలేస్తుంది, దోశ ఇవా అని అంటూ వచ్చారు. వెంటనే ఆవిడ, నేను వెయ్యను, నా చీఫ్ చెప్పారు, నేను వేయలేను అంటుంటే, మనకంటే ఒక్క దోశే కదా వెయ్యి, ఆకలేస్తుందంట కదా ఒక్క దోశ అంట కదా వెయ్యి అన్నట్టుగా అన్నారు మణికంఠ గారు. తర్వాత ఇష్టమో అయిష్టతో ప్రేరణ గారు అయితే దోశ వేశారు, పక్కనే మణికంఠ గారు కూడా దోశ వేశారు. ఇది కాలేలోపు అది రెడీ అయిందని చెప్పి ప్రేరణ గారు విష్ణుప్రియ గారు ప్లేట్లో దోశ వేశారు. ఆవిడేమి విష్ణుప్రియ గారు అని చెప్పినట్టుగా ఏం వేయలే. దీన్ని ఎగ్జాగరేట్ చేసి ఏదో ఆవిడ వైపు సింపతి రావాలా, ఆవిడ వైపు జనాలు రావాలా అన్నట్టు క్రియేట్ చేసినట్టు అనిపించింది విష్ణుప్రియ గారు. ఆవిడ ఇష్టంతో వేయలా, ప్రేమగా వేయలా, ఇష్టం లేకుండా వేశారు అయిష్టతో. అంతేగాని ఇసిరేసి ఏదో జైల్లో ఫుడ్ వేస్తున్నట్టయితే ఆవిడ వేయలేదు. విష్ణుప్రియ గారు, మేము జైల్స్ చూసామండోయ్, అంటే వేరే రకంగా కాదు, మా ప్రొఫెషన్ పరంగా మేము జైల్ విజిట్స్ అయితే చూసాము. జైల్స్లో ఖైదీలకి ఏమి అలా వేయరండి మీరు అనుకుంటున్నట్టు సినిమాల్లో లాగా. కొంచెం వర్డ్స్ కరెక్ట్గా మాట్లాడండి విష్ణుప్రియ గారు. అండ్ ఇవాళ విష్ణుప్రియ గారి పర్ఫార్మెన్స్ ఎలా అయితే ఉందంటే, నన్ను అందరూ చూడాలి, నేను ఎక్కడా కనిపించట్లేదేమో, నన్ను అందరూ చూడాలి అన్నట్టుగా పర్ఫార్మెన్స్ ఉంది. ఆ ఎగ్ టాస్క్లో నబిల్ మీద వేసే బ్లేమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అండ్ ఇక్కడ దోశ మ్యాటర్ అవ్వచ్చు, అది కూడా. కానీ ఆవిడ చూపించుకోవడానికి ఎవరు ఆవిడ వైపు రావట్లేదు, ఏదో స్క్రీన్ స్పేస్ కావాలి అన్నట్టుగా ఉంది విష్ణుప్రియ గారి బిహేవియర్. ఆవిడేం ప్రేరణ గారు అంత ఇసిరేసినట్టు వేయలే, అయిష్టతతో వేసింది, ఇష్టంగా అయితే వేయలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరికి టర్మ్స్ బాగాలేదు, అప్పుడే కొంచెం నామినేషన్స్ అవ్వచ్చు లేక ఇంకేదన్నా అవ్వచ్చు, అక్కడే తిరుగుతూ అదే మనుషుల మధ్యలో ఉంటారు కాబట్టి ఆబ్వియస్గా టైం పడుతుంది మారడానికి. మేము ఇసిరినట్టు వేయలేదని నాకు అనిపించింది. మీకేమనిపించింది? విష్ణుప్రియ గారు నిజంగా ప్రేరణ గారు అలాగే వేశారా? కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళిద్దరికి మధ్యలో కూడా మిగతా హౌస్ మేట్స్కి అంతా కన్వే చేస్తోంది మణికంఠ చాలా కరెక్ట్గా చెప్పాడు. అదే ప్లేస్లో ఇంకెవరైనా ఉన్నా కూడా ఏమంటారు తెలుసా? ఇక మొన్న ఏం చూడలేదు, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నేను ఏదో పక్కనున్నా అంతే అంటారు. ఈవెన్ సోనియాతో సహా అందరూ కూడా తప్పించుకోవాలనే చూస్తారు. కానీ మణికంఠ గారే అక్కడ నిలబడి ఎస్ జరిగింది ఇది, ఆవిడేం విసిరినట్టు వేళ ఇష్టం లేకుండా వేశారు అంతే.
అని అయితే ఇద్దరికి మధ్యలో కూడా నిలబడి మాట్లాడుతున్నారు మణికంఠ గారు. దీన్ని తప్పుగా తీసుకొని ప్రేరణ చేసిన బిహేవియర్ అయితే మాత్రం అసలు ఒక మనిషికి ఇంతలా చెదిరించుకుంటారా? శత్రువు వచ్చినా కూడా మనం నవ్వుతూ మాట్లాడతామే, కానీ ఇలాంటి బిహేవియర్ ఒక మనిషికి ఇచ్చేది? పోరా పో పో, ఎవరిని అంటున్నావు నువ్వు? వాడు వీడు ఏంటి ప్రేరణ? ఏమిటి? మీకు అదే రెస్పెక్ట్ ఇస్తే మీరు ఊరుకుంటారా? బిగ్ బాస్ హౌస్ అన్ని కెమెరాలు చూస్తున్నాయి, ఏదన్నా ఉంటే ఆపుకోండి కొంచెం ఆత్రం. ఏంటా బిహేవియర్ ఏంటి మీరు? మీ బిహేవియర్ అండి. మేము చూసి ఏమనుకున్నాం తెలుసా? పోవమ్మ పో, ఈ వీక్ ఎలిమినేట్ అవుతాయి, పోవే పో అన్నట్టుగా ఉంది మీ బిహేవియర్. ఈ వీక్ మీ పర్ఫార్మెన్స్ కూడా. ఈవెన్ అక్కడ మణికంఠ నిలబడ్డాడు కాబట్టి గొడవ పెద్దది అవ్వలేదని నాకు అనిపించింది ఎపిసోడ్ చూస్తున్నప్పుడు. మరి మిగతా వాళ్ళకి ఈ నబీల్ కూడా అన్నాడు మణికంఠనే పెద్దది చేశాడని. మణికంఠ ఎలా కనిపిస్తున్నాడండి? చాలా మంది హౌస్ మేట్స్తో పోలిస్తే మణికంఠ గారికి నిజంగా మెచ్యూరిటీ ఉంది, తెలివిగా వ్యవహరిస్తారు. ఏదైనా అంత తెలివి తక్కువగా అయితే ఆయన ఉండరు. ఆయన చూసింగ్ ఆఫ్ వర్డ్స్ కానీ క్లారిటీ ఆఫ్ డెసిషన్స్ కానీ చాలా బాగుంటాయి మణికంఠ గారికి. ఈవెన్ అక్కడ గొడవ కూడా పెద్దది అవ్వకుండా రాజీ చేసి పెద్దది అవ్వకుండా కూడా హౌస్ మేట్స్కి కరెక్ట్గా ఉన్నట్టు కన్వర్ట్ చేసింది మణికంఠ గారు. ఇక్కడ మణికంఠ గారు నిలబడి మంచి పని చేశారు. ప్రేరణ గారు చెప్పిన దాంట్లో అసలు ఏది వర్త్లెస్ అనే చెప్పాలి. మళ్ళీ వచ్చి ఏం ఎరగని దానిలాగా ఒక అట్టు పెట్టేసి ఇక్కడ విష్ణుప్రియ గారిది తప్పే, ప్రేరణ గారిది తప్పే. విష్ణుప్రియ గారు ఏదో ఆవిడ ప్రేరణ గారు అంత ఘోరంగా వేయలేదు, అంత ఇసిరినట్టుగా కూడా వేయలేదు. ఆవిడ అయిష్టతతో వేసిందంటే దాన్ని ఇప్పుడు పెద్దది అనుకుంది. ఎందుకంటే అప్పటికే వాళ్ళిద్దరి మధ్యన మంచి టర్మ్స్ లేవు కాబట్టి. ప్రేరణ చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ ఇద్దరి మధ్యలో నిలబడి సాల్వ్ చేస్తుంది మణికంఠ కాబట్టి మణికంఠని ఇవిడ మీద ఏదో ప్రొజెక్ట్ చేశాడని ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకొని బిహేవియర్ తీరు పారేసుకున్నారనమాట ఆవిడ. నిజంగా ఈ వీక్ ఎలిమినేట్ అయితే బాగుంది. ఆవిడ పృథ్వీ డబుల్ ఎలిమినేషన్ ఉండాలి, భలే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇలా జరిగింది. తర్వాత రేషన్ తీసుకోమన్నారు. ఎక్కువ టాస్క్లు గెలిచారు కాబట్టి శక్తి టీం, నిఖిల్ గారి టీం, ఏ శక్తియో ఎన్టీఆర్ శక్తి సినిమా ఏమో, ఆ శక్తి టీం వాళ్ళు వెళ్ళి సూపర్ మార్కెట్లో రేషన్ తీసుకోవాలంట. నెక్స్ట్ ఈ కాంతారా టీం వాళ్ళు తక్కువ టాస్క్లు గెలిచారు కాబట్టి వీళ్ళు జనరల్ మార్కెట్, ఓకే నార్మల్ మార్కెట్కి వెళ్ళి సరుకులు అయితే తీసుకోమన్నారు. ఇద్దరు కూడా సరుకులు తెచ్చుకున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ ఒక టైం లిమిట్ వరకే స్టవ్ పనిచేస్తుంది. ఆ టైం దాటితే మాత్రం ఇంకా కుకింగ్ అవ్వదు. ఈ టైంలోనే మీరు కుకింగ్ చేసుకోవాలి అని బిగ్ బాస్ చెప్పారు. సో ఆ టైం ఇచ్చారు. వీళ్ళందరూ కూడా కుకింగ్ కలిసి చేసుకుందామన్న ఏర్పాటుకైతే వచ్చారు. ఇద్దరు రెండు టీమ్స్ కూడా కలిసి అయితే మాత్రం కుకింగ్ చేసుకుంటున్నారు అనమాట. అక్కడికైతే మాత్రం కుకింగు, వంట, వార్పు ఇవి జరిగినాయి. నెక్స్ట్ మొదలైంది అసలైన టాస్క్, గుడ్డు టాస్క్. ఈ గుడ్డు గోల ఏంటో నాకైతే అర్థం కావట్లేదండి. ఈ ఎపిసోడ్ మొదటప్పటి నుంచి బేబక్క నుంచి మొదలుపెట్టిన గుడ్డు ఇవాళ కూడా గుడ్డే. బిగ్ బాస్ ఏం గుడ్డు ఎగ్ అచ్చొచ్చింది అనుకుంటున్నావా? ఆ గుడ్డు టాస్క్లు పెట్టి గుడ్డుతోనే గొడవలు పెట్టేద్దాం అనుకుంటున్నావా? ఇంత గుడ్డు ఎంత పని చేస్తుందో అసలు అనేలాగే ఉందన్నమాట. ఈ ఎగ్ టాస్క్లో ఒక ప్రభావతి 2.0 అయితే మాత్రం మనకు దర్శనం ఇచ్చారు. ప్రభావతి గారు అయితే మాత్రం బిగ్ బాస్ హౌస్కి వచ్చారు. ప్రీవియస్ సీజన్స్లో కూడా ప్రభావతి గారు ఎగ్ టాస్క్ అయితే చూసాం. ఈ సీజన్లో కూడా పెద్ద మార్పు ఏం లేదు. గుడ్లను పట్టుకోవాలి, గుడ్లను దాచుకోవాలి. ఏ క్లాన్ దగ్గర అయితే ఎక్కువ గుడ్లు ఉంటాయో ఆ క్లాన్ వాళ్ళు విన్ అవుతారు. ఆ క్లాన్ వాళ్ళకి కొంచెం బెనిఫిట్స్ ఏవి ఉంటాయి అన్నట్టుగా చెప్పారు బిగ్ బాస్. ఇంకైతే మాత్రం ఎగ్ టాస్క్ మొదలైందే అసలు గోల్ ఇక్కడ. ఫస్ట్ 2 ఎపిసోడ్స్లో జరిగిన ఎగ్ గోల ఇప్పుడు కూడా మొదలైంది. బిగ్ బాస్ ఎగ్ బాగా కలిసి వచ్చినట్టుంది మీకు, అంటే డిస్కషన్స్ పెంచుకోవడానికి. ఈ ఎగ్ టాస్క్లో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది బిగ్ బాస్ పట్టుకోమన్నారు. ఫస్ట్ కొన్ని టాస్కుల్లోనే బిగ్ బాస్ చెప్తున్నారు కదా ఫిజికల్ వైలెన్స్ వద్దు, ఫిజికల్ హ్యాండ్లింగ్ వద్దు అని అయితే బిగ్ బాస్ చెప్తున్నారు. అప్పుడైనా వినాలి కదా కంటెస్టెంట్స్, అప్పుడైనా అనిపించాలి కదా ఎందుకు అబ్బాయి ఇలా బిహేవ్ చేయడం అని. ఎవ్వరికి కూడా సెన్స్ లేదని అనిపించింది. ముఖ్యంగా అయితే మాత్రం పృథ్వీకి, నిఖిల్కి. అసలు ఏమనుకుంటున్నారు పృథ్వీ మీ గురించి? మీరు టాస్క్ వస్తే ఏంటి ఏదో అయిపోతారని ఏంటో అన్నారు మీరు. ఏదో అలాగే అయిపోయినట్టుంది. మరి అనొచ్చో లేదో నాకైతే అనిపించలేదు, కానీ ఒక వావి వరుస లేకుండా ఒక జంతువులా బిహేవ్ చేశారనిపించింది పృథ్వీ గారు. నాకైతే మాత్రం నిజంగా అలాగే అనిపించింది. ఎందుకంటే హ్యాండిల్ చేసే విధానం డిఫెండ్ చేసుకోవాలి.
మీ మీ ఎగ్స్ని మీరు డిఫెండ్ చేసుకోలే కానీ వాళ్ళని మీరు ఇష్టం వచ్చినట్టు హ్యాండిల్ చేయకూడదు పృథ్వీ గారు. ఆదిత్య ఓం గారిని అయితే ఏకంగా మెడ పట్టుకొని ఇలా చేసేసారనమాట. ప్రేరణ గారు చెయ్యి పట్టుకుని ఇష్టం వచ్చినట్టు ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు పృథ్వీ గారు. ఏమనుకుంటున్నారు మీరు? అసలు టాస్క్లు అంటే ఎలా అయినా ఆడేయచ్చా, ఏమైనా ఆడేయచ్చా? నేను ఎపిసోడ్ స్టార్టింగ్లో చెప్పాను, బిగ్ బాస్ ఎవరికి కనిపించరు అని అయితే మాత్రం ఇన్నాళ్ళు అందరం అనుకున్నాం. బిగ్ బాస్కి ఏమీ కనిపించదని అయితే మాత్రం ఈ ఎపిసోడ్లో నాకు అనిపించింది. ఎగ్ టాస్క్ పృథ్వీ అంత మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు మినిమం సెన్స్ లేదా బిగ్ బాస్? లేక అక్కడ చూస్తున్న కెమెరా వాళ్ళకి ఇంకెవరికి కూడా కనిపించలేదా? గేమ్ పాజ్ ఇవ్వాలని కూడా మీకు ఏం అనిపించలేదా? నిఖిల్ అయితే ఏదో మణికంఠని బొమ్మని ఇసిరినట్టు ఇసిరేస్తున్నారు. ఇంత ప్రెషర్ పెట్టేసి మణికంఠ మీద పృథ్వీ ఎలా ఆడుతున్నాడంటే నిజంగా వీకెండ్లో నాగార్జున గారు రేస్ చేయాలి, రెడ్ కార్డ్ ఇచ్చి అయితే మాత్రం పంపించేయాలి. ఇప్పుడే పృథ్వీకి రెడ్ కార్డ్ ఇవ్వాలి. ఇప్పటి వరకు ఈ సీజన్స్లో ఇన్ని సీజన్స్లో ఎవరికి ఇవ్వలేదు, కానీ పృథ్వీకి ఇవ్వాలని అయితే మాత్రం నేను గట్టిగా కోరుకుంటున్నాను. మీరు కూడా పృథ్వీకి రెడ్ కార్డ్ ఇవ్వాలని అనుకుంటే మాత్రం కమెంట్స్లో దీన్ని వైరల్ చేయండి, ట్రెండ్ చేయండి, ఎలిమినేట్ పృథ్వీ అని చెప్పి. అభయ్ గారు కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేశారు పృథ్వీ గారి పైన. ఏంటంటే వర్స్ట్ ఎవర్ కంటెస్టెంట్ ఇన్ ద బిగ్ బాస్ సీజన్స్, ఇంత చెత్తలా గేమ్ ఆడుతూ అసలు ఏమి కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టు గేమ్ ఆడుతున్న కంటెస్టెంట్ అని. అభయ్ గారు మీరు చెప్పినవి చాలా కరెక్ట్ అండి, కానీ మీ గేమ్ ప్లే ఇన్ని ఎపిసోడ్స్లో పోగా నాకు మీ గేమ్ ప్లే ఎలా ఉందంటే ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అన్నట్టుగానే అనిపించింది. ఇటు ఉండరు అటు ఉండరు, ఎటు తీసుకోరు. ఇక్కడ అనాల్సినవి అనేస్తారు, అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సినవి మాట్లాడేస్తారు. మీకంటూ ఒక స్టాండ్ లేదు అభయ్ గారు. కష్టం ఇలా అయితే మాత్రం ఏదో ఒక విషయంలో చాలా స్టాండ్ తీసుకోవాలి. అందులో మాత్రం మణికంఠ గారు గ్రేట్ అనే చెప్తాను. అంతమంది ఉన్నా కూడా ఆయన ఒపీనియన్ని నాది ఇదే, నేను ఇంతే స్టిక్ అవుతాను మాత్రం మణికంఠ గారు నిలబడి చెప్తారు. అక్కడ ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళు ఎవరికీ ధైర్యం లేదు. అందరూ కూడా అటు కాసేపు ఇటు కాసేపు, ఇటు కాసేపు అటు కాసేపు ఉన్నట్టే ఉంటారు. అభయ్ గారు కూడా ఏమండి మీకేమన్నా అనిపిస్తే గట్టిగా మాట్లాడండి, అంతేగాని కాసేపు ఇక్కడ మాట్లాడేసి మళ్ళీ వాళ్ళు తెలిపి ఏ రాజా అన్నట్టు కలిసిపోకండి. మధ్యలో వీళ్ళందరూ గేమ్ ఆడుతుంటే మన అక్క వచ్చేసింది, సోనియా అక్క, గడ్డి పీక్కునే ఆకులు అక్క అనమాట. ఈమె ఏమంటుంది, మెయింటైన్ ద సేమ్ ఎనర్జీ పృథ్వీ, మెయింటైన్ ద సేమ్ ఎనర్జీ. ఏం ఎనర్జీ అమ్మా? కొట్టడమా? అదే నీ పైన పడితే ఒప్పుకుంటావా? నీ పైన అలా ఆడితే ఒప్పుకుంటావా? ఏంటి మెయింటైన్ ద సేమ్ ఎనర్జీ? మినిమం సెన్స్ లేదా? ఆడపిల్లల పైన అలా పడిపోతుంటే గేమ్ ఆడకండి, అలా అయితే టాస్క్లు ఆడకండి అన్న. ఏం పీకే ఎప్పటిదాకా ఏం టాస్క్ ఆడావు నువ్వు అసలు? సారీ, నేను కూడా సోనియా వల్ల ఎక్కువ రియాక్ట్ అయిపోతున్నాను. పృథ్వీ గారి ఆట వల్ల నాలో కూడా ఎక్కువ వైలెన్స్ వచ్చేస్తుంది అనమాట. బిగ్ బాస్, నా రివ్యూని అయితే మాత్రం ఇక్కడితో పాజ్ ఇస్తాను, ఎందుకంటే ఇంకా చెప్పే కొద్దీ కూడా నేను మారిపోయేలా ఉన్నాను వాళ్ళలాగా. కొంచెం బిగ్ బాస్ ఈ వీక్ అయితే మాత్రం ఆ పృథ్వీని, ఆ సోనియాని, ఆ ప్రేరణని ప్లీజ్ ఎలా అయినా వాలంటరీగా పంపించండి బిగ్ బాస్. మీ నిర్ణయం తీసుకొని వాళ్ళనైతే పంపించేయండి. పృథ్వీకి అయితే రెడ్ కార్డ్ ఇచ్చి అసలు అందరి ముందు ఎలా నువ్వు ఇదేనా నీ గేమ్ ప్లాని నాగార్జున గారు చడామడా తిట్టాలి అండ్ వార్నింగ్స్ అయితే ఇవ్వాలని అయితే మాత్రం నాకు అనిపించింది. ఇదండి ఇవాళ జరిగిన ఎపిసోడ్ రివ్యూ. ఇవాళ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? పృథ్వీ గారి గేమ్ ప్లే కరెక్టా? నాకైతే కరెక్ట్ కాదు. మీ ఒపీనియన్స్ ఏంటో చెప్పండి. చెప్పండి అంటున్నానే కానీ నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ కమెంట్ మాత్రం చేయట్లేదు. కానీ కమెంట్ చేయండి. కమెంట్ చేస్తేనే కదా ఎవరి ఒపీనియన్ ఏంటి అనేది తెలుస్తుంది. విష్ణుప్రియ గారు అయితే మాత్రం నేను ఉన్నాను, నన్ను చూడండి, నాకు కూడా స్క్రీన్ స్పేస్ కావాలి అన్నట్టే బిహేవ్ చేసింది విష్ణుప్రియ గారి బిహేవియర్. ప్రేరణ యాటిట్యూడ్ మార్చుకోపోతే ఈ వీక్ మీరు వెళ్ళిపోతే మాత్రం ఎంతోమంది సంతోషిస్తారు అంతే. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అని నేను చెప్పడమే తప్పితే ఎవరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఎవరూ షేర్ చేయట్లేదు అండ్ కమెంట్ చేయట్లేదు. ప్లీజ్ నా రివ్యూస్ నచ్చకపోయినా కమెంట్ చేయండి. ఎందుకంటే బిగ్ బాస్లో కొన్ని గేమ్ ప్లేలు నచ్చకపోయినా చూస్తున్నారు కదా, మరి నా రివ్యూస్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే మాత్రం మర్చిపోవద్దు ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇవాల్టి ఎపిసోడ్ రివ్యూ మీకు ఎలా అనిపించింది? ఎక్కడ ఎపిసోడ్లో ఎలాంటి ఫ్లాస్ ఉన్నాయి? మీరు ఈ వీకెండ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి.